మరి ఈ దినాన్న ఫలించని చెట్టు గురించి మనం వాక్యం ధ్యానించుకుందామండి. మనం మందిరానికి వెళ్తూ ఉంటున్నాం. మరి ఆత్మీయ జీవితంలో మరి మనం ఫలిస్తున్నామా లేదా, లేదంటే చెట్టు వలె ఉండిపోతున్నామా, మోడు బారిపోయిన చెట్టు వలె మనం ఉంటున్నామా, శపించబడిన చెట్టు వలె మన జీవితాలు ఉంటున్నాయో ఈ దినాన్న మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి మార్కు సువార్త మనం చూద్దాం, 11వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి మనం ధ్యానిద్దామండి. మార్కు సువార్త 11, 13, 14 చదవమ్మా. చాలండి. మార్కు సువార్త 11, 13, 14లో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. యేసు ప్రభువారు బేతనియ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తున్న దారిలో అంట ఆయనకు ఆకలేసిందంట. ఆకలేస్తూ వచ్చినప్పుడు మరి దూరంలో ఉన్న అంజూరపు చెట్టుని చూశాడంట. ఆయన చూసినప్పుడు ఈ చెట్టుకి ఏమైనా 1, 2 కాయలు ఏమైనా ఉంటాయేమో అని చూశాడంట. సరే దూరం నుంచి ఏమన్నా కనిపించట్లేదో అని దగ్గరకు వచ్చి చూశాడంట యేసు ప్రభువారు. దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఒక్క కాయ కూడా లేదంట. ఏమండి, లేనప్పుడంట దేవుడు అంట చెట్టును శపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత వచ్చిన మనం చదువుతూ ఉంటే తెల్లారి మరలా అదే ప్రాంతంలో వెళ్తూ ఉంటే పేతురు గారు అంటారు, ప్రభువా నిన్నటి దినమందు నువ్వు శపించిన చెట్టు ఎండిపోయిందయ్యా అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఈ చెట్టును మనం చూస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితాలకి సాదృశ్యంగా ఉంది. అంజూరపు పండ్ల కాలము కాదు అని అక్కడ రాయబడి ఉందండి. చాలామంది అనుకోవచ్చు పండ్లు లేని టైంలో వెళ్ళి ఆయన ఎందుకు ఇలా చెట్టుని చెప్పించాడు అని. దేవుడు చేశాడంటే ఆ పనికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఆయన చేశాడంటే మనలాగా అర్థం పర్థం లేని పనులు ఆయన చేయడు. అర్థం లేని మాటలు, పెడార్థాల మాటలు మనుషులు తీస్తూ ఉంటారు, కానీ ఆయన చేశాడంటే ఆయన ఆలోచనకర్త, అద్వితీయుడకు దేవుడు. ఎందుకు ఆయన అలా శపించాల్సి వచ్చింది మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో మరి ఆ చెట్టు గురించి మనకు రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చదవండి, ప్రకటన 6:13 చదవమ్మా. అకాలపు కాయలు. చాలండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆ నక్షత్రాలు ఎలా రాల్చబడతాయో, ఎలా రాలిపోతాయని ఒక ఉదాహరణ అక్కడ యోహాను గారు రాశాడండి. ఏమని రాశాడంటే అకాలపు పండ్లు ఇచ్చు అంజూరపు చెట్టుకి ఎలా అయితే ఆ పండ్లు రాలిపోతాయో అలా నక్షత్రాలు రాలిపోతాయని ఉదాహరించి రాశాడు. అంటే అంజూరపు చెట్టు అకాలంలో కూడా పండ్లు కాస్తుంది అనమాట. చాలామంది మనం చూస్తూ ఉంటే కొన్ని పువ్వులు కానీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత పూస్తూ ఉంటే కొన్ని కాయలు కూడా అరే టైం అయిపోయినా కానీ భలే దొరికినాయి, ఈ ప్రాంతంలో ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది కొన్ని కాయలు మనం చూస్తూ ఉన్నప్పుడు. అలాగే యేసు ప్రభు వారు కూడా వెళ్ళి ఉన్నారంటే బహుశా యేసు ప్రభు వారి గురించి ప్రయాణంలో బేతనియ మార్గాన 11 సార్లు వెళ్ళాడంటే యేసు ప్రభు వారు ఆ మార్గాన వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు సరే ఈసారి కాకపోయినా ఇంకోసారి కాకపోయినా మరొకసారి కాయలు కాస్తాయేమోనని ఆయన ఆశతో చూశాడండి. ఏమండి, 11 సార్లు దాదాపుగా ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన లాజరు మరియమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దారిలో ఉందంటే ఈ చెట్టు. ఎప్పుడైనా సరే ఒక్క కాయన కాసిద్దేమా అని ఆయన ఆశతో చూశాడంట. ఇక దాంట్లో రానే వచ్చింది. యేసు ప్రభువారికి బాగా ఆకలేసిందంట. ఆకలేసినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి కానీ వెన్నడు కాయకుందువుగా కానీ శపించాడంటండి. మనల్ని కూడా దేవుడు ఆత్మీయ జీవితంలో చూస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటారు ఏదో మైగారి దృష్టిలో, లేదంటే మా అమ్మగారి దృష్టిలో, లేదంటే సంఘం దృష్టిలో నేను నీతిమంతుడిని మన బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిపోతాం. చాలామంది కుటుంబ సభ్యుల దృష్టిలో కూడా మంచివారిగా ఉంటాం మనం కదండి. కానీ మన హృదయాంతరంగా ఎరిగేవాడు ఆయన. ఈ ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటే పరలోక రాజ్యానికి మనం ఎంత మాత్రం వారసులు కాదు. నువ్వు మనుషుల దృష్టిలో మంచివాడువేమో, మనుషుల దృష్టిలో మంచిదానివేమో, సంఘం దృష్టిలో మంచివాడుమేమో, సావుకుల దృష్టిలో సావుకుల దృష్టిలో మంచివాడిగా మంచిదానిగా మనం ఉంటున్నామేమో. ఆయన దృష్టిలో మనం ఉండాలండి. 3 ఏండ్లుగా ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. ఆయన పరిచయం చేస్తున్నంత కాలంలో 11 సార్లు ఆ మార్గాన్ని వస్తూ ఉన్నప్పుడు చూస్తాను ఒక్క పండు కూడా లేదంటండి. గేసకి కోపం వచ్చింది. దేవుడు కూడా నేను చూస్తూ ఉంటున్నాడు, చాలా జాగ్రత్త. నువ్వెప్పటి నుంచి అయితే మందిరానికి వెళ్తున్నావో, నువ్వెప్పటి నుంచి అయితే ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డావో యేసయ్య చూస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూస్తూ ఉంటున్నాడు మంచిగా ప్రార్థన చేస్తున్నాడా లేదా,
వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా? నాకు ఇవ్వాల్సిన క్రమాలు నాకు ఇస్తున్నారా లేదా? నాకు తేవాల్సిన మందిరంలోకి తెస్తున్నారా లేదని ప్రతి ఒక్కటి మనం లెక్క చెప్పాలండి. ఒక చెట్టు విషయంలోనే దేవునికి అంత కోపం వస్తే మరి తన పోలిక చొప్పున ఎంతో కష్టపడి నరుని తన చేతులతో నిర్మించాడండి. సృష్టిని అంతటి మనం చూస్తూ ఉంటే కలుగునుగాక అని ఆయన నోటి మాట చేత సృష్టించాడు. కానీ మనిషి విషయానికి వస్తే ఆయన కష్టపడి మనిషిని తయారు చేశాడండి. నిన్నెంతో ఇష్టపడి చేశాడు. తనలో ఉన్న ఆత్మను నీలో పెట్టాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా, ఒక సావుకురాలమైన అది సంఘ పెద్దనది ఏ విషయంలో ఏ తలాంతులు ఏ స్థితిలో ఉన్నా చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి. అంజూరు పట్టిన చెట్టును దేవుడు చాలా ఆశతో చూశాడంట. అకాలపు పండ్లు లేదంటే ఈ సకాలంలో కాయకపోయినా, ఈ మొదటిసారి అన్ని కాపుల్లో కాయకపోయినా, ఒకవేళ వెనక సీర ఏమన్నా కాసిద్దేమో, నిదానంగా ఏమన్నా కాసిద్దేమో అని యేసు ప్రభువారు ప్రతి ఒక్కసారి ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు చూశాడు. దాని టైం రానే వచ్చింది. ఆయన కోపానికి గురైపోయింది ఆ చెట్టు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజుల్లో మనుషులకి దేవుని భయం ఉన్నట్లా ఏమండి? తల్లిదండ్రుల భయం ఉన్నట్లా? దేవుని భయం ఉంటే నీకు తల్లిదండ్రుల భయం ఉంటుంది. దేవుని భయం ఉంటే నీకు భర్త భయం ఉంటుంది. దేవుని భయం ఉంటే నీకు భార్య భయం ఉంటుంది. దేవుని భయం ఉంటే నీకు బిడ్డలు ప్రేమ అనురాగాలన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. కుటుంబంలో ఎలా ఉండాలన్నీ తెలుస్తాయి. అసలు దేవుని భయమే లేకపోతే చాలా కుటుంబాలు ఎందుకు పతనమైపోతున్నాయి అంటే ఆయన భయము లేక. నిజంగా ఆయన భయం ఉంటే భర్తలారా భార్యని ప్రేమించమని చెప్పాడు కాబట్టి, అమ్మో నా దేవుడు ఇలా చెప్పాడు, నేను నా భార్యని ప్రేమించాలి, తప్పటడుగులు నేను వేయకూడదని వాక్యానికి వాళ్ళు భయపడతారు. ప్రియ దేవుని బిడ్డ, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలని దేవుడు చెప్తా వస్తూ ఉంటే, నిజంగా నీకు వాక్య భయము దేవుని భయం ఉంటే తల్లిదండ్రులకి నువ్వు లోబడతావు. ఏమండి? పిల్లలారా తల్లిదండ్రులు లోబడమని చాలామంది లోబడట్లేదండి. లోబడక వారి జీవితాలు వారు పాడు చేసేసుకుంటున్నారు. పలానా సహవాసాలు చేయొద్దు, పలానా స్థలంలోకి నువ్వు వెళ్ళొద్దంటే ఏదైతే తల్లిదండ్రులు చెప్తున్నారో అదే చేయడానికి చాలామంది యవనస్తులు ఇష్టపడుతున్నారండి. చెడగొట్టే తల్లిదండ్రులు సగం మంది అయితే బాగు చేసే తల్లిదండ్రుల మాట వినట్లా చాలామంది. కొంతమంది తల్లిదండ్రులే తమ జీవితాలను పాడు చేస్తుంటే వాళ్ళ సంగతి పక్కన పెడితే నిజమైన తల్లిదండ్రుల మాట మనం గౌరవించాలండి. నీకోసం ప్రార్థన చేస్తూ, నీకోసం కష్టపడుతూ, నీకోసం రూపాయి సంపాదించి నిన్ను ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల మాట గౌరవించాలి. దేవుడి మాట అంటే భయం ఉండట్లే మనుషులకి. ఏమండి? ఎక్కడ చూసిన జారత్వాలు, ఎక్కడ చూసిన పాపాలు, ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలంట. దేవుడు ఒకానొక రోజు రాబోతున్నాడు. కడపూర స్వరం మోగబోతుంది. మనుషులకు తెలియట్లే. ఎంతసేపు నోవాహు దినాల్లోగా ఇండ్లు కట్టుకుంటూ, పెండ్లు చేసుకుంటూ, పెండ్లకి ఇచ్చుకుంటూ, తినొచ్చు త్రాగొచ్చు ఉన్నప్పుడు ఒకానొక రోజు రానే వచ్చింది. జలప్రలయం మొత్తం ముంచేసిందండి. ఒక నోవా కుటుంబం మాత్రమే సజీవంగా ఉండగలిగారు. నువ్వు దేవుని తెలుసుకోలేదనుకో, తెలుసుకున్నా సరే నువ్వు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే ఈ అంజూరపు చెట్టు మీదకి ఎలాంటి శాపం వచ్చిందో మన జీవితాల్లో, మన కుటుంబాలు కూడా ఆయన శాపానికి, ఆయన ఉగ్రత గురైపోతామంట. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది కుటుంబాలు మనం చూస్తూ ఉంటాను, దేవుని శపించబడిన కుటుంబాలు. ఏమండి? వాళ్ళ కుటుంబాల మనశ్శాంతి లేక, నెమ్మది లేక, తీసుకొచ్చిన కష్టార్జితం నిలబడలేక, ఆరోగ్యం లేక, సమాధానం లేక, సంతోషము లేక దేవుని శాపానికి గురైపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు చెప్తున్నారు, నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం ఉండట్లేదంటే, నీకు నెమ్మది రావట్లేదంటే ఆయనకి ఇష్టలైన మనుషులుగా మనం జీవించట్లేదేమో. నువ్వు ఆయనకి ఇష్టమైన వాడిగా, ఇష్టమైన దానికి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీకు సమాధానం వచ్చింది, నీ కుటుంబంలో సమాధానం వచ్చింది. నీ ప్రవర్తన ఎప్పుడైతే ఆయనకి ఇష్టానుసారంగా ఉండిద్దో, నీ మాట తీరు ఎప్పుడైతే ఆయనకి ఇష్టానుసారంగా ఉండిద్దో, నీ నడక ఎప్పుడైతే ఆయనకి ఇష్టానుసారంగా ఉండిద్దో నీ జీవితంలో, నీ కుటుంబంలో అంట అప్పుడు సమాధానం వెలుబడి చేస్తాడు. నీ ప్రవర్తన చూసి, నీ భక్తిని చూసి మనుషులు కాదు, నీ ప్రవర్తన చూసి తల్లిదండ్రులు కాదు సాక్ష్యం ఇచ్చేది, ఆయన ఇవ్వాలి నీకు సాక్ష్యం. ఒకానొక రోజు రాబోతున్నాడు ఆయన. నీలో ఆత్మఫలాలు వెదగడానికి వస్తున్నాడు ఆయన. ఆత్మఫలాలు లేకపోతే ఈ చెట్టు ఎట్టి రీతిగా శపించబడిందో, నీకు సిద్ధపాటు లేకపోతే ఈ చెట్టు ఆయన ఆకలి తీర్చలేకపోయిందంట. ఇన్ని సంవత్సరాల మందిరానికి కోసం సిద్ధపాటు లేకపోతే 7 ఏండ్ల శ్రమల కాలం అంట. అగ్నిగుండం అంట. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి అగ్నిగుండంలో మనం పడకుండా ఉండాలని ఆయన ప్రయాసపడి లోకానికి వచ్చి
ఏమండి ఎన్నో కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు తిని గాయం ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలు వేలాడుతూ నీకోసం నా కోసం ఏమండి మొయ్యలేని మానను మోస్తూ నీకోసం నా కోసం కింద పడుతూ ఎన్నో మాటలు పడుతూ ఈ లోకానికి వచ్చే తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారండి? ఏదో గుడ్ ఫ్రైడే రోజు, లేదంటే ఆయన పుట్టినరోజునో నీకు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా చేసుకుంటా ఉంటే దానికి విలువ లేదు, అర్థం లేదు. ప్రియదేవుని బిడ్డ, ఆయన వచ్చింది, ఆయన రాబోతున్నాడు. మొదటిసారి ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, రెండోసారి నిన్ను నన్ను తీసుకెళ్ళని ఆయన రాబోతున్నాడు. వచ్చినప్పుడంట ఆయన పండ్లు నెట్టి రీతిగా వెతికాడో నీలో కూడా ఆత్మ ఫలాలను వెతుకుతాడంట. నీలో సిద్ధపాటు ఉందా లేదా? నీలో ప్రార్థన ఉందా లేదా? నీలో భక్తి ఉందా లేదా? నీకు దేవుని భయం ఉందా లేదా అని యేసయ్య చూస్తాడంట. నువ్వు నచ్చావా? ఆయనకి ఇష్టానుసారమైన ఫలాలు నువ్వు ఫలించావా? ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. మరి ఒక మాట మనం చూద్దామండి. లూకాసు సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి మనం చదువుదామండి. లూకాసు సువార్త 13:7 అదే అంజూరపు చెట్టు గురించి ఒకసారి మనం చదువుదామండి. లూకాసు సువార్త 13:7. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసుప్రభు ఒక ఉపమానం చెప్తా ఉంటున్నాడు శిష్యులకి. చెప్తా ఉన్నప్పుడు 3 సంవత్సరాల నుంచి అంట మరి అక్కడ యజమాని ఎతుకుతున్నాడంట. ఏమని? ఒక్క పండన ఉండిద్దా, దీనికి ఇంత ముందేస్తున్నావు, ఎరువు చేస్తున్నావు, నీళ్లు పెడుతున్నావు, జీతం ఇచ్చి ఒక తోటమాలని పెట్టాను కదా, మరి నాకు లాభం అనేది రావాలి. లాభం రాకపోతే రాకపోయింది, కనీసం ఒక కాయ అన్నది నీది, నా చెట్లో కాయ, నా తోటలో పండు అని నేను సంతోషించాలి కదా అని పాపం యజమానుడు 3 సంవత్సరాల నుంచి ఆశతో చూశాడంటండి. ఆశతో చూసినప్పుడు ఆయనకి లాభం లేదనిపించి ఆయన అంటున్నాడు, నరికేసేయండి అని చెప్తున్నాడంట. ప్రియదేవుని బిడ్డ, దేవుడిని తృప్తిపరిచే వారిగా మనం ఉండాలి. ఆయన ఆశతో చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడో తెలుసా? నువ్వేమో పళ్ళు పలహారాలు లేదంటే వెండి బంగారాలు పట్టు చీరలు అవి తీసుకొచ్చి నా మందిరంలో ఎప్పుడు నింపుతాడని ఆయన ఆశతో చూడట్లా. మనుషులకు ఉండిద్ది ఆశ. నా దగ్గరికి వస్తే ఏమైనా తీసుకొస్తారేమో, నాకు ఏదైనా కొనుక్కొస్తారేమో. ఏమండి అలా మనుషులు ఏమంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్న స్వభావం ఉంటుంది మనుషులకి. కానీ యేసయ్య వాటి కోసం ఎదురు చూడట్లేదు. ప్రియదేవుని బిడ్డ, ఆయన ఎందుకు ఆశతో ఎదురు చూస్తున్నాడంటే, నేను స్వయాన నా రక్తాన్ని ఇచ్చి వీరిని కష్టపడి కొన్నాను కదా, వీరిలో ఏమైనా మార్పు వచ్చిద్దానా అని ఆశతో చూస్తున్నాడు. నీకు ఇంకా మార్పు లేదు అనుకో, ఈ చెట్టు ఎట్టి రీతిగా నరికివేయమని చెప్తున్నాడో అలాగే మన జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయేదండి. మనం చూస్తూ ఉంటామండి, చిన్నపిల్లలు అప్పుడు ఎంతోమంది భర్తలను కోల్పోయిన వారు, భార్య బిడ్డలు రోడ్డును బయటపోతుంది, ఎన్నో చూస్తున్నాం మనం. ఏమండి దేవుని వాగ్దానం ఏమైనా నీ పిల్లల్ని నువ్వు చూచేదని దేవుని లేఖన భాగం సెలవిస్తూ ఉంటుంది. ఎవరైనా అవనస్తులు చనిపోతే నేను అనుకుంటా ఈ వాగ్దానం వీళ్ళ జీవితంలో నెరవేర్చబడలేదు. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు అని దేవుని లేఖన భాగం సెలవిస్తుంది. అంటే మనం నీతిమంతులుగా ఉంటే మన బిడ్డల్ని చూచి కృప ఆయన ఇస్తాడంట. వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి. ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే ఆయనకి ఇష్టానుసారమైన బిడ్డలుగా మనం జీవించాలి. ఏమండి ఆయన ఆస్తు ఎదురు చూస్తున్నాడంట. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? ఎప్పుడు పాపం నుంచి నువ్వు బయటకు వస్తావా? నువ్వెప్పుడు నీకున్న పాత రోత జీవితానికి నువ్వు విడుదల చెప్పి బయటకు వస్తావని ఆయన ఆశతో చూస్తున్నాడంట. ఆయన ఆశను నువ్వు తీర్చాలి. నువ్వేది అడిగితే అది ఇస్తున్నాడు. నువ్వే బట్టలు కావాలంటే, ఏ ఇల్లు కావాలంటే, ఎవరు కావాలంటే, ఏమండి నువ్వు నచ్చిన వ్యక్తితో వివాహం కావాలంటే, నీకు నచ్చిన చదువు కావాలంటే, నీకు నచ్చిన ఉద్యోగం కావాలంటే, నీ ప్రయాణంలో రాకపోకలు ప్రతి ఒక్క విషయం నువ్వేదడితే అంతకు రెట్టింపు చేసే దేవుణ్ణి మనం సంతోషపరిచేవారిగా ఉండాలంటండి. మనుషులు సంతోషపరిచేవారిగా మనం ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డ, తల్లిదండ్రులు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆయన్ని సంతోషపరిచేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మన ప్రవర్తన, మన భక్తి జీవితం ఉండాలండి. మనుషుల్ని మెప్పించేవారుగా మనం ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? వేషధారి అని మనల్ని పిలుస్తాడండి.
సున్నము కొట్టిన సమాధులం అయిపోతాం మనం. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. కానీ ఆయన రాకడ సమయంలో రాబోతున్నప్పుడంట ఫలించేవారిగా, ఫలమిచ్చేవారిగా, వెలిగేవారిగా, అనేకులు వెలిగించేవారిగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి నీ ఒక్కడితో ఆగిపోకూడదు. నీ భక్తి నీ ఒక్కదంతా ఆగిపోకూడదు. నీ సంఘంలో అనేకులు రగిలింప చేయాలా, నీ కుటుంబాన్ని నువ్వు రగిలింప చేయాలా, నీ బంధువులను ఆ భక్తి రగిలింప చేయాలి, అనేకులకు నువ్వు ప్రార్థన చేయాలా. మనం చెప్తే రాదండి వాళ్ళకి మార్పు. దేవుడు అంతటి ఒకటి సమాజ మందిలో బోధిస్తుంటే అందరూ మారిపోతే ఆయన సిలువ ఎందుకు వేస్తారండి? ఆ వాక్యం విన్న వాళ్ళే, ఆయన్ని వెంబడించిన వాళ్ళే, ఆయనతో ఉన్న వాళ్ళే అమ్మేసుకున్నారు, కొట్టారు, తిట్టారు. సిలువేంటి సిలువేండి అని తన స్వజనమే కేకలు వేసిందండి. మనం చెప్తే ఎవరు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి ఇచ్చిన తలాంతుని నువ్వు వారి కోసం నువ్వు ఖర్చు పెట్టి, లోకల్ నశించిపోతున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. పాపంలో ఉంటున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంతసేపు మన దైవజనులు కూడా చెప్పారు, మన స్వనీతి కోసం లేదంటే మన స్వలాభాల కోసం చేసే ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించడం. నిజమే ఆ మాట. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ ఇబ్బందులు ఉన్నామో, ఆ ఇబ్బందులో ఉన్న అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు ఆలకిస్తాడు. నువ్వు ఏ రోగం చేత మంచం బట్టి హాస్పిటల్లో ఉన్నావో, ఆ రోగంతో బాధపడుతున్న వారందరి కోసం నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అలాంటి స్వభావం మనకు కావాలండి. నువ్వు ఏ ఆకలితో అయితే అల్లాడుతున్నావో, అలాంటి ఆకల్లో, అలాంటి అప్పుల్లో, అలాంటి ఇరుకుల్లో, అలాంటి మానసిక వేదనలో, అలాంటి ఆత్మహత్యలు చేసుకున్న స్థితిలో ఎంతమంది నువ్వు వారందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, వారిని నీ కోసం బ్రతికించాయా. మనం ప్రార్థన చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ, ఎంతసేపు నీ చదువుల కోసం, ఎంతసేపు నీ కుటుంబాల కోసం, ఎంతసేపు నీ మన సంఘ బిడ్డల కోసం. ఏమండి, ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా ఉండాలండి. దేవుడు అదే ఆశతో చూస్తున్నాడు నీలో. ఈరోజు నువ్వే కొత్త బట్టలు వేసుకుంటావా, ఎలా ముస్తాబావుతావు, ఏ సెంటు, అది చూట్ల దేవుడు నిన్ను ఆశతో చూస్తున్నాడంట. అంజూరపు చెట్టుని చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. చాలా జాగ్రత్త. మనకి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దగ్గర పడిపోతున్నాం. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ భక్తి ఎలా ఉందని దేవుడు రేపు తూకం వేస్తాడండి. మెనే టేకలు ఊపార్సి నువ్వు త్రాచులో తూచబడిగా తక్కువగా కనబడితివి. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు నీకు ఆరోగ్యం ఇచ్చాను, రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, నీ భక్తి నా ముందు తేలిపోయిందని రేపు దేవుడు అంటాడండి. మనల్ని తేలిపోయే స్థితిలో మనం ఉండకూడదండి. నువ్వు త్రాచులో తోచబడినప్పుడు నమ్మకంగా నువ్వు కనిపించాలి, సమానంగా నువ్వు కనిపించాలా. నువ్వు తేలిపోయేవాడుగా తాళ్ళు తప్పలు గింజల వల్ల ఉంటే, ఏమండి, పనికిరాని గింజలు ఎక్కడైతే అగ్నిలో వేస్తారండి. ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడిన లేఖన భాగం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరో చెప్పడం కాదు. నువ్వు బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. బెరయా సంఘస్థులు ప్రతిదినము పౌలు శీలి బోధించిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనములు పరిశోధించి వచ్చారంట. నువ్వు లేఖనాలను పరిశోధిస్తున్నావా? ఎవరో చెప్పిన మాటను పట్టుకొని వెళ్ళిపోవడం, అసలు దేవుడు ఏం చెప్తున్నాడా బైబిల్ అని నువ్వు బైబిల్ చదవాలా. ఎవరో తీసుకున్న తీర్మానాల ప్రకారం నువ్వు వెళ్ళిపోవడం కాదు. దేవుడు నా జీవితంలో ఏం జరిగిస్తాడా, దేవుడు నాకు ఏ తలాంతి ఇచ్చాడా, దేవుడు నాకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నావు, ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని నువ్వు ప్రార్థన చేసేవాడుగా ప్రార్థన చేసేదానికి మనం ఉండాలి. ఎవరో చెప్పిన గుడ్డి భక్తిలో, మూఢ భక్తిలో మనం వెళ్ళకూడదు. నీకంటూ నీ మీద దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. నువ్వు మోకరించాలి దేవుని సన్నిధిలో. ఆశతో నువ్వు మోకరించాలి. నా జీవితం మనుషుల కొరకు, లోకం కొరకు కాదయ్యా, నా స్నేహితుల కొరకు కాదు, పాపము కొరకు కాదు, కానీ నీ కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నా జీవితంలో ఏ ఉద్యోగం చేయాలి, ఏ చదువు చదవాలి, ఎవరిని నేను వివాహం చేసుకోవాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఎలా నేను ప్రార్థన చేయాలి, ఎవరితో నేను సహవాసం చేయాలి, నువ్వు నాకు నేర్పించాయా, బయలుపరిచే అంటే నైసే నీకు నేర్పిస్తాడు. నీకు ఇష్టం వచ్చిన దారిలో, ఏమండి, మనకిష్టం వచ్చిన దారిలో, మనకిష్టం వచ్చిన సహవాసాలు, మనకిష్టం వచ్చిన అలవాట్లు, మనకి నచ్చిన పాపం చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. చివరాఖరికి దేవుణ్ణి నిందించే వరకు మనుషులు ఉంటారండి. ఫస్టే నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే, మొదట్లోనే నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయనకి బయలుపరుస్తాడు మేలేదో కీడేదో. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారో మనం ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం చూద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-21. మనలో ఏవేవి ఉంటే మనం ఆ రాజ్యాన్ని మనం కోల్పోతామో, ఫలించని స్థితిలో ఉంటామో మనం చూద్దాం. గలతీ 5:19-21.
చాలండి. శరీర కార్యములంట మనలో ఉంటే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. తర్వాత కింద మనం చూస్తూ ఉంటే ఆత్మఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలంట. ఏమండి, ఎంతసేపు ఈ ఆత్మఫలాలు చెప్పేవాళ్ళే ఉంటారు కానీ శరీర కార్యాల గురించి బోధించేవాళ్ళు తక్కువైపోయారు. ప్రియ దేవుని బిడ్డ, శరీర కార్యాలు నీలో నాలో ఉంటే మనం ఫలించని వారమే, ఇంకా మనం మొద్దులువే. దేవుడు ఏం చెప్తున్నాడు? మోడు బారిపోయిన జీవితాలను చిగురింపజేసేవాడు ఆయన. నువ్వు ఇంకా మోడులాగే ఉంటే ఇంక నీ జీవితంలో ఫలితం జరగదు. నువ్వు ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, నువ్వు ఏ స్థితిని అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఏ పాపం నుంచి అయితే నువ్వు విడుదలించబడాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ స్థితిలో ఉండి నీకు మనశ్శాంతి లేదో అలాంటి స్థితిలో నుంచి నేను బయట తీసుకున్న యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపంలోనే శరీర కార్యాల్లోనే ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. పరలోక రాజ్యానికి చారులో నువ్వు ఈ గలిపిల్లో, ఈ తొందరలో, ఈ పాపంలో, ఈ అబద్ధంలో, ఈ తిండిపోతనంలో, ఈ సోమరితనంలో, జారత్వంలో, ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళమంట. ప్రియ దేవుని బిడ్డ, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని తెలుసుకున్న బిడ్డలతో సహితం 31st రోజు వచ్చిందంటే దేవుని సన్నిధిలో కూర్చుని ఎవరు తక్కువైపోయారు? ఎల్లరితో కూడిన ఆటపాటలు, ఏమండి క్లబ్బుల్లో, పబ్బుల్లో, రోడ్ల మీద, చెట్ల చీకట్లో, అక్కడ ఇక్కడ తాగి తందనాలు ఆడుకుంటూ దేవుడిచ్చిన ఆ కొత్త సంవత్సరాన్ని లోకానుసారంగా, శరీరానుసారంగా ఆస్వాదిస్తున్నారు. అందుకే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నట్లేదండి. నువ్వు చివరి క్షణం నుంచి మొదటి గడిలో నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే ఆ సంవత్సరం ఉండి చూడు నీకు ఎంత ఆశీర్వాదం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం ఉండిద్దో. ఏమండి చాలామందికి తెలియట్లేదు. ఏంటంటే న్యూ ఇయర్ అంటే కేకులు కోసుకోవడమా? ఏమండి గడిచిన సంవత్సరం అంతా కాపాడింది నిన్ను కేకులు కాపాడినాయా? నీ చుట్టాలు నిన్ను కాపాడారు, నీ స్వీట్లు నిన్ను కాపాడు, నీ బిడ్డలు నిన్ను కాపాడారా? ఇష్టానుసారంగా నువ్వు నమ్ముకున్న ముందు నిన్ను కాపాడిందా? నీ స్నేహితులు నిన్ను కాపాడారా? మనుషులకి తెలియట్లా. పాతవి గతించిన సమస్తమును కొత్తవైన, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసి ఎన్నో వాగ్దానాలు, యేసుప్రభు నీకు ఆ సంవత్సరం వేయడానికి రండమ్మా మందిరంలోకి అని చెప్తా ఉంటే అబ్బాయి మందిరం నచ్చదు మనుషులకి. శరీర కార్యాలు అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళకి, పేరంటాలకి ఇది ఒక ప్యాషన్ అయిపోయిందండి. చాలా జాగ్రత్త. అల్లరితో కూడిన ఆటపాటలు పరలోక రాజ్యాలు. కానీ యేసయ్య నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన. ఫోన్లో టీవీలకు అయితే అందరూ చూస్తారని ఇప్పుడు ఫోన్లో తయారైపోయారు జనాలు. కొన్ని ప్రాంతాలు మేము ఒక ఊరు నుంచి వస్తూ ఉంటే చీకట్లో కూర్చొని, చీకట్లో ఏం పని అయ్యా నీకు, చీకట్లో ఏం పని అమ్మా నీకు, గదుల్లో తలుపులు వేసుకొని నువ్వు ఎప్పుడైతే చీకట్లో కూర్చున్నావుంటే నువ్వు అపవాది సంబంధమే. దేవుని సంబంధం ఎప్పుడు వెలుగులోనే ఉంటాడు, అది గుర్తుంచుకోనండి. అందరికీ దూరంగా చీకట్లో ఫోన్లు చూసుకుని ఏముంది నీకు ఆ ఫోన్లో? అపవిత్రతను, చెడ్డకారాలను చూస్తున్నావు కాబట్టే నువ్వు చీకట్లో కూర్చుంటున్నావు. దేవుని బిడ్డలు ఎవరు చీకట్లో కూర్చోరు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక నువ్వు దేవుని బిడ్డలు కూడా వెలుగులోనే ఉండడానికి ఇష్టపడతారండి. ఒంటరిగా ఉండి ఫోన్లు చూసుకోవడం, నువ్వు చూస్తుంది చెదారం కాబట్టే నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు. చాలా జాగ్రత్త. శరీర కార్యాలు నేను పరలోకాన్ని తీసుకెళ్ళావు. జారత్వం గురించి దేవుని లేఖన భాగశాలు జారత్వంను దూరంగా పారిపోండి అని. ఎంతోమంది యవ్వనస్తులకి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. కొన్ని దేశాలు ఇది ప్యాషన్ అయిపోయిందండి. పెళ్ళికి ముందే పాపం చేసి దేవుని దృష్టిలో జారులుగా మారిపోతున్నారు. జారత్వం చేసే వాళ్ళకి పరలోకంలో స్థానం లేదండి. నీకు పెళ్ళిలో దేవుని సన్నిధిలో జతపరిచినది వధువైన వరుడైన వారితోనే నువ్వు చనిపోయే వరకు నువ్వు కాపురం చేయాలి, సంతోషంగా ఉండాలి, పిల్లల్ని కనాలి, మంచిగా ఉండాలి. పెళ్ళికి ముందు నీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేసి దేవుని దృష్టిలో అది జారత్వం చేసే వాళ్ళకి పరలోక స్థానం లేదండి. కామాతురతను విడిచిపెట్టాలని నాకు లేఖన భాగం సెలవిస్తుంది.
చిన్నపిల్లల్ని చూసిన కామమే, యవనస్తులు చూసిన కామమే, ముసలోళ్ళని చూసిన కామం. ఇప్పుడు ఎందుకు రేపులు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద? 4 సంవత్సరాల పిల్లలు అంటున్నారు, 2 సంవత్సరాల పిల్లలు అంటున్నారు, కన్న తండ్రి చేశాడు అంటున్నారు, స్నేహితులే చేశారు. ఏమంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉందంటే కామాతురత అనే ఆ దయ్యం వాళ్ళని పట్టి పీడిస్తుందండి. ఆ శరీర కార్యం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, త్రాగుబోతానం కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. ఎక్కడ చూసి ఇప్పుడు గంజాయికి బానిస అయిపోతుంది. ఇదివరకు మందు, ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలు గంజాయికి బానిస అయిపోతుంది. ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇది తల్ల, పిల్ల, పెళ్ళామా, తండ్రా, అన్న అని తెలియట్లేదండి. తారతమ్యాలు తెలియట్లే మనుషులకి. గంజాయిలకి బానిస అయిపోతున్నారు, మందులకు బానిస అయిపోతున్నారు. తమ జీవితాలు పాడు చేసుకుని ఇక్కడ పాడు చేసుకున్నారు, ఇక్కడ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పలానావాడు హత్య చేశాడన్న, పలానా పిల్లని పాడు చేశాడని నీ పేరు పేపర్లు చేస్తున్నారు. నీ తల్లిదండ్రులకు అవమానం, నీ బంధువులకు అవమానం, నీ ఊరికి అవమానం. ఏమండి, కాలేజీలోకి వెళ్తే మనుషులు మాస్టర్లు లెక్క చేయని స్టూడెంట్స్, వాళ్ళని కొట్టే స్టూడెంట్స్ ఎంతమందిని మనం చూడట్లేదండి. శరీర కార్యాలు ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవంట. చాలామంది మనుషులు భయం ఉండట్లా, వాక్యం అంటే భయం ఉండట్లా. విగ్రహారాధన జోలికి కూడా పోవద్దు అని దేవుని లేఖన భాగం సెలవిస్తుందండి. విగ్రహారాధన అంటే కంటికి కనిపించే విగ్రహాన్ని అనుకుంటున్నారు ఈ మనుషులు. లోపల ఏయో విగ్రహాలు పెట్టేసుకుంటారు. క్రికెట్ అనే విగ్రహం, ఏమండి హార్దిక్ పాండ్యా అనే విగ్రహం, మంచిగా ఆడేవాళ్ళ విగ్రహాలు, ఒక ధనం అనే విగ్రహం, ఏమండి ఒక రాజకీయ నాయకుడు అనే విగ్రహం, ఒక పార్టీ అనే విగ్రహం, ఒక తల్లి అనే విగ్రహం, ఒక భార్య అనే విగ్రహం, బిడ్డలు అనే విగ్రహం, ఎన్నో విగ్రహాలను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ విగ్రహారాధన కూడా అంట మనము విడిచిపెట్టేవారిగా ఉండాలంట. విగ్రహాన్ని చేసి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవని దేవుని లేఖనం. అది నేనైనా మీరైనా, అది ఎవరైనా. చదువు అనే విగ్రహం, దేవుడి కంటే వీళ్ళకి ట్యూషన్లు ఎక్కువ, దేవుడి కంటే వీళ్ళకి క్లాసులు ఎక్కువ, దేవుడి కంటే వీళ్ళకి చదువు ఎక్కువ. ఏమండి, అలాంటి విగ్రహారాధన చేస్తే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని యేసే చెప్తున్నాడండి. ఒకానొక రోజు రాబోతుంది, నువ్వు చదువుకోకుండా నా సన్నిధికి రాకుండా నువ్వు వాక్యం వినలేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండమ్మా అని దేవుడు అంటాడండి. అయ్యా నేను ఇప్పటి నుంచి మందిరానికి వస్తానంటే టైం అయిపోయింది, ఇంకా ఎత్తబడే సమయం రానే వచ్చింది అంటాడు యేసయ్య. అప్పుడు నీకు చదువు ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, కొంతమంది ఆదివారం కూడా ఆదివారం కూడా రెస్ట్ లేని ఉద్యోగాలు అండి. ఎందుకు ఆ ఉద్యోగాలు? పరలోకానికి తీసుకెళ్ళిన ఉద్యోగాలు ఎందుకు నీకు? పరలోకానికి తీసుకెళ్ళిన సంపాదన ఎందుకు నీకు? పరలోకాన్ని ఇవ్వలేని స్నేహితులు ఎందుకు నీకు? పరలోకాన్ని తెచ్చివ్వలేని అది ఏదైనా సరే ఈ లోక సంబంధమైంది ఎందుకు నీకు అని మనం ఆలోచించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికంటే విలువైంది దేవుని రాజ్యం, దేవుని వాక్యం. దేవుడు అక్కడే. యేసేపుని అందరూ విడిచిపెట్టారు, కానీ నా దేవుడు విడిచిపెట్టలా. అది కూడా దేవుడు విడిచిపెడితే యోసేపు ఎప్పుడో చచ్చిపోయేవాడండి. యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి తనల్ని ఎవరైతే చేదరించారో, ఎవరైతే అమ్మేశారో, ఎవరైతే గోతులు పడేశారో ఆయన కాళ్ళ మీద పడ్డారంట, సాగిల పడ్డారని లేఖనం సెలవిస్తుందండి. నీ శత్రువులు కానీ, నిన్ను వేధించిన వారు, నిన్ను సాధించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారిని తీసుకొచ్చి నీ ముందు సాగిల పడేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు ఫలించే చెట్టు వల్ల ఎప్పుడైతే ఉంటావో, నువ్వు ఫలించని చెట్టు వల్ల ఉంటే నరకబడి అగ్నిలో వేయబడతామని. ఏ స్థితిలో ఉన్న మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. శరీర కార్యాలు నీలో ఉన్న, నాలో ఉన్న అసూయలంట, అల్లర్లంట, ఏమంటే మద్దతులంట, భేదాలంట, కలహాలంట, ఎంతో లిస్టు రాశారు అక్కడ పౌలు గారు. ఒక్కటున్నా సరే మనము ఇక్కడ విడవబడే స్థితిలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందామా మనం ఏ స్థితిలో ఉన్నామో. ఒకవేళ ఇక్కడ చెప్పిన శరీర కార్యాల్లో ఒక్కటైనా నాలో ఉందయ్యా, నన్ను క్షమించయ్యా, దానిని విడిచిపెట్టి ఫలించే చెట్టుగా నువ్వు నన్ను ఉంచయ్యా, నీ కొరకు నేను ఫలాలు ఫలించే ఆత్మీయ జీవితంగా నేను ఉండే బిడ్డగా ఉండే కృప నువ్వు నాకు ఇవ్వయని నేను ప్రార్థన చేద్దాం.